దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నవగ్రహాల్లో అత్యంత శుభగ్రహమైన గురువు రాశి మారుతున్నాడు. గురుగ్రహం ఒక సంవత్సర కాలం పాటు ఒకే రాశిలో ఉండి మళ్ళీ వేరే రాశిలోకి మారుతుంటాడు. అంటే 12 ఏళ్లకు ఒకసారి ఒక రాశిలోకి వస్తూ ఉంటాడు అన్నమాట. 12 ఏళ్ళ తర్వాత ప్రస్తుతం మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ మేషరాశిలో సంచారం చేస్తున్న గురువు మే 1వ తారీఖు 2024 నుండి వృషభ రాశిలో సంచారం ప్రారంభిస్తాడు. ఈ రాశిలో గురువు 14/5/2025 వరకు సంచారం చేస్తాడు. అంటే ఒక సంవత్సరం పాటు సంచారం చేస్తాడు. నవగ్రహాల్లో అత్యంత పెద్ద గ్రహం గురువు. అలాగే స్లో మూవింగ్ ప్లానెట్ శని తర్వాత నెమ్మదిగా చరించే గ్రహం ఏదన్నా ఉందంటే అది గురుగ్రహమే. అలాగే ధనస్సు మీనరాశులకి ఆధిపత్యం వహిస్తాడు. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు కూడా అధిపతిగా కూడా ఉంటాడు. ముఖ్యంగా గురువు అంటేనే శుభగ్రహం. గురువు అనుగ్రహం ఉంటే జాతకంలో మిగిలిన గ్రహాలన్నీ బాగున్నా బాగోపోయి కూడా అంత శుభ ఫలితంగా జాతకం ఉంటుందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే గురు దృష్టి కూడా అంత అత్యుత్తమైన శుభ ఫలితాలను ఇస్తుంది. అంటే గురువు కారకత్వం గమనిస్తే మనకు ధనకారకుడు, నాలెడ్జి, సంతానకారకుడు, పుత్రకారకుడు, ధర్మాచరణ చేయడానికి, జీవకారకుడు. ముఖ్యంగా అంటే ఇత విపరీతమైన శుభ లక్షణాలు కలిగి ఉంటాడు. గురువు ఎక్కడ ఉంటే అక్కడ ఆ భావాన్ని వృద్ధి చేస్తాడు. ఆయన దృష్టి పడ్డా, ఆయనతో కలిసి ఆయన ఉన్న రాశి కానీ ఏదైనా సరే ఆ భాగం చాలా వృద్ధి చెందన్నమాట. అంటే ఎక్స్పాన్స్ ప్లానెట్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే గురువుకి ఒక ప్రత్యేకమైన దృష్టిలు కూడా ఉంటాయి. 5వ దృష్టి, 9వ దృష్టి, 7వ దృష్టి, విశేష దృష్టి కూడా కలిగి ఉంటాడు. ఈ గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చస్థితి పొందుతాడు. మకర రాశిలో నీచ స్థితి పొందుతాడు. ఈ సంవత్సరం వృషభ రాశిలో సంచరించే సమయంలో గురువు 9/10/24 నుండి 4/2/25 వరకు వక్రత్వం చెందుతాడు. అంటే వక్ర సంచారం ఉంటుందన్నమాట. అలాగే గురు శుక్రుల కలయిక కూడా మనకి ఈ సంవత్సరంలో 19 మే 2024 నుండి 12 జూన్ 2024 వరకు కూడా ఉంటుంది. వృషభ రాశి అనేది మనకి భచక్రంలో న్యాచురల్ సెకండ్ హౌస్, స్థిర రాశి. అంటే ద్వితీయ స్థానం అనగానే వాక్కు, ధన, కుటుంబ స్థాన ప్రభావితాలు ఎక్కువ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ వృషభ రాశిలో మనకి కృత్తిక, రోహిణి, మృగశిర అంటే రవి, చంద్ర, కుజ సంబంధమైన నక్షత్రాలు ఉంటాయి. ధనకారకుడైన గురువు న్యాచురల్ ద్వితీయ స్థానంలో సంచరించే సమయంలో వివిధ రకాలైన మార్పులు ఉంటాయి. సహజంగా కుటుంబ సంబంధాల్లోనూ, కెరీర్ సంబంధించిన స్పిరిచువల్ విషయాల్లో కూడా చాలా అభివృద్ధి ఉంటుంది. ప్రతి ఒక్కరి జాతకంలో కూడా గురుబలం చాలా అవసరం. నేను విద్య రావాలన్నా, వివాహ విషయం జరగాలన్నా, సంతానం కలగాలన్నా, గృహ నిర్మాణాలు కలగాలన్నా, బ్యాంక్ బ్యాలెన్స్లు పెరగాలన్నా వీటన్నిటికీ కూడా గురుబలం ఉండాలి. ఇవన్నీ ఈ గురుబలం మనకి ఎప్పుడైతే గురువు ఒక్కొక్క రాశిలో ప్రవేశించిన ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు గురువు వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు ఉంటాయి. ఈ నర్మదా నది పుష్కరాలు 1/5/24 నుండి 12/5/24 వరకు ఉంటాయి. ఈ పుష్కర సమయంలో ఎవరైతే నర్మదా నదిలో పుణ్యస్థానాలు ఆచరించిన, పితృదేవతలకి తర్పణాలు వదిలిన, పుణ్య కార్యాచరణ చేసిన, ఎటువంటి దానాలు చేసినా కూడా అత్యుత్తమ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వృషభ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు గురువు యొక్క 5వ దృష్టి కన్యారాశిపైన, 9వ దృష్టి మకర రాశిపైన, 7వ దృష్టి వృశ్చిక రాశిపైన ఉంటుంది. అంటే ఇటువంటి శుభగ్రహమైన గురువు 12 రాశుల వారికి ఈ గురు సంచారం వృషభ రాశిలో సంచరించే సమయం, ఈ సంవత్సర కాలం కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రతికూలతలు జరిగేవారు కానీ అనుకూలతలు పెరగాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ సంవత్సర కాలం అంతా అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి వృషభ రాశిలో గురు సంచారం ఎలా ఉండబోతోంది అని చూస్తే కనుక కర్కాటక రాశికి 6వ భాగ్యాధిపతి అయిన గురువు మే 1వ తారీఖు నుండి లాభస్థానమైన వృషభ రాశిలో తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు. లాభస్థానంలో సంచారం అంటేనే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్, అంటే మీ కోరికలన్నీ నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఈ సమయంలో ఈ సంవత్సర కాలంలో మీకు చక్కగా గౌరవం అభివృద్ధి చాలా పెరుగుతుంది. సర్వకార్యాలకు జయం జరుగుతుంది. సంతాన వృద్ధి, నూతన ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయని చెప్పవచ్చు. మంత్రసిద్ధి కూడా కలుగుతుంది. ముఖ్యంగా గురువు ట్రాన్సిట్ మనకి లాభస్థానంలో జరుగుతుంది. అలాగే గురువు యొక్క దృష్టి పంచమ దృష్టి తృతీయ భావం పైన, సప్తమ దృష్టి పంచమ భావం పైన, భాగ్య దృష్టి నవమ దృష్టి సప్తమ భావం పైన ఉండటం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు. అంటే మీకు ఎలా ఉంటుందంటే మీకు ఏ పని చేసినా కూడా ప్రొఫెషనల్గా ప్రకారంగా కానీ, ఇంట్లో కానీ, మీ మేనమామలతో కానీ, సోదరుల యొక్క సహాయ సహకారాలతో లభించడం కానీ, మీ కృషికి తగిన ఫలితాలు లభించడం, మీ కోరికలు నెరవేరటం అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పవచ్చు. మీకు ఇంతకుముందు ఇంకేమైనా వీసాకు సంబంధించి విదేశీ సంబంధించిన వ్యవహారాలు పెండింగ్ ఉండి వీసా రాకపోవటం ఇలాంటివి ఉంటే అవన్నీ కూడా చక్కగా ఈ సమయంలో మీకు చక్కగా క్లియర్ అవుతాయి అన్నమాట. మీకు చాలా బాగా ఉంటుంది. అలా ఎవరైతే మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి వాటిలో పనిచేస్తుంటారు కదా, ప్రెస్ వీటంట్లో వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. రచయితలకి వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. చాలా గుడ్ ఆపర్చునిటీ. ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి వీళ్ళందరికీ ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అలాగే మీ కనిష్ట సోదరులతో కానీ, మీ సోదరులతో కానీ, మీ బంధువులతో కానీ సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయని చెప్పవచ్చు. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైనా ఉన్నత విద్య కోసం వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. సంతానం ఎవరికైనా ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఈ సమయంలో సంతాన సౌఖ్యం జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మీ భాగస్వామి వ్యాపారాలు కానీ, కళత్వం యొక్క సంబంధ విషయాల్లో చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే మీకు ఏమన్నా ప్రొఫెషనల్ ఫ్రంట్లో ఏమైనా అడ్హిల్స్ లాంటివి ఉన్నప్పుడు అవన్నీ తగ్గి అభివృద్ధి చాలా కలుగుతుంది. గురుబలం తోడవటం వలన మీకు విదేశీ సంబంధమైన వ్యవహారాలు కూడా చాలా బాగుంటాయని చెప్పవచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం, ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది ఈ సమయంలో ఎటువంటి పని చేసినా కూడా. అలాగే మీ గురువుల యొక్క ఆదరణ కూడా ఈ సమయంలో చక్కగా నోచుకుంటారని చెప్పవచ్చు. తర్వాత స్పిరిచువల్గా కూడా ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనడం, తీర్థయాత్రలు చేయడం ఇలాంటివన్నీ కూడా మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి. మంత్రసిద్ధి కలుగుతుంది. శత్రువులపై విజయ అవకాశాలు మెరుగుపడతాయి. 9, 10, 24 నుంచి 4, 2, 25 వరకు గురువు వక్ర సంచారం చేసే సమయంలో మటుకు కొంచెం సామాన్యమైన ఫలితాలే ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీద చూస్తే కనుక కర్కాటక రాశి వారికి గురు గోచారం చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ గురువు ఇంకా మీకు మంచి ఫలితాలు ఇవ్వాలన్నా ఈ గురుబలం కూడా ఉండటం వల్ల మే 1వ తారీఖు నుండి గురువు లాభరాశి సంచారం చేయడం వలన గురుబలం వల్ల గ్యారంటీగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా సుఖం, ఆనందం కలుగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైనా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళకి ప్రమోషన్స్ లభించడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ గురువు బలం పెరిగి ఇంకా మరింత అనుకూలమైన ఫలితాలంటే కావాలంటే కనుక ఎవరైనా సరే గురుదశ నడిచేవారు ఎవరికైనా ఉంటే కనకపుష్య రాగాన్ని బంగారంతో చేయించుకొని కుడి చేతి చూపుడు వేలికి ధరించండి. అలాగే మీకు గురువారం నాడు శనగలు దానం చేయడం కానీ, శనగలను నానబెట్టి ఆవుకు తినిపించడం కానీ చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఈ గురు స్తోత్ర పారాయణ చేసుకోవడం కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటుంది. పెద్దల్ని గౌరవించండి, మంచి ఫలితాలు పొందండి. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.